బిఎన్ మూర్తి గారు ప్రముఖ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. మొత్తానికి కిషోర్ గారు, సో చర్చ కంటే కూడా ఇంకొక చర్చ డిఫరెంట్గా అనిపిస్తోంది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకటే డ్రెస్ కోడ్లో చూస్తూ ఉంటాం, ఏ దేశం పోయినా ఏ విదేశం పోయినా. నాకు తెలిసి ఎప్పుడో నిరసన తెలిపినప్పుడు బ్లాక్ డ్రెస్లో కనిపించారు, మళ్ళీ ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఒక కార్మికుడే యూనిఫామ్ వేసుకొని కనిపించారు. రైట్, ప్రతిపక్షాల మాట ప్రతిపక్షాలకు ఉంటానండి. ఎట్లా చూస్తున్నారు ఈ పథకాన్ని? సార్, ఈ రోజున ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఈ రోజున హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రెండు కోట్ల అంటే మొత్తం 436 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది కూడా సూపర్ 6లో భాగం కాదు. కానీ సూపర్ 6లో ఏదైతే శ్రీశక్తి మనం ఈ విధంగా పెట్టామో దానివల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతారని చెప్పి ముందుగానే గమనించి వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరే పథకం కింద ఇది ఇంకొక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ వేశారు. ఈ రోజున దీంట్లో భాగంగా 2,64,00,000 ఆటోలు, అంతేకాకుండా మ్యాక్స్ క్యాపులు చూస్తేనేమో 6,400 మ్యాక్స్ క్యాపులు, అంతేకాకుండా కార్లు చూస్తే 20,000 క్యాబ్ డ్రైవర్లకి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆన్ ది స్పాట్ అమౌంట్ వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఆయన ఇక్కడే కాదు, డల్లాస్ కాదు, అమెరికా కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే అదే ఖాదీ బట్టలు వేసుకుని ఆయన ఈ రోజున కాకి బట్టలు వేసుకుంటే మాకు నిజంగా ఆ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు మాకు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన అప్పుడు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పలకరించినప్పుడు ఇది శ్రామికుల యొక్క పెట్టిన పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అన్న నినాదాలు ఈ రోజు మాకు గుర్తొచ్చినాయి. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ రోజున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మంచి పథకం సార్. దీనివల్ల వీళ్ళకి 2,90,669 మందికి లబ్ధి కోరుతుందంటే ఇది అద్భుతమైన పథకం. మేము అందరూ కూడా హర్షిస్తున్నాం. బట్ ఇక్కడ ఒక పాయింట్, కేవలం ఒక 14,000 మందికి మాత్రమే మీరు ఎక్కువ. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వాహనమిత్ర అని చెప్పేసి ఒకటి పెట్టారు. సో దీనికి పెద్ద తేడా ఏం లేదు, మీరు డబ్బా కొట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నారు, ఆటో డ్రైవర్లకు చెవుల్లోంచి రక్తం వస్తుందని చెప్పేసి వైసీపీ మాట్లాడుతోంది. ఒక 14,000 మందికి అంటే గతంలోనే పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలోనే చాలామంది ఆటో డ్రైవర్లు తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడే 10,000 ఇస్తామని మేము ప్రకటించాం, అధికారం లేవు, మీరు ఇచ్చింది మహా అయితే 14,000 మందికి ఎక్స్ట్రా అని మాట్లాడుతున్నారు. సార్, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్ని సంవత్సరానికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఈ రోజున విపత్తులు ఎన్నో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు. ఆ విపత్తులు ప్రతి ఒక్కదాన్ని కూడా దూరంగా ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా కనీసం ఒక్క రోజు కూడా అక్కడ ఉండకుండా, అక్కడ ఏం జరుగుతుందో పరిస్థితులు గమనించకుండా అందరు ప్రజలన్నీ వాళ్ళందరూ కూడా చాలా దూరంగా, ఎక్కడో సీఎం అంటే అసలు మనకి ఒక మనిషి రూపం కాదు, అదేదో ఒక దేవుడు అన్న రూపంలో ఎక్కడో దూరంగా ఉండేసి ప్రతి ఒక్కడు కూడా నినాదాలు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఎంత అసమర్థత ముఖ్యమంత్రి అంటే, నాకు తెలిసిన, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు తెలిసిన అసమర్థ ముఖ్యమంత్రుల్లో నెంబర్ 1 స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజున మిర్చి రైతులను ఎక్కడ కూడా ఆదుకున్న పరిస్థితి పోలేదు, మామిడి రైతులను ఎక్కడ ఆదుకున్న పరిస్థితి పోలేదు, అంతేకాకుండా వరదలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో డోర్లు వేసుకుని ఉన్న పరిస్థితిని చూసాం. కరోనా వచ్చినప్పుడు కూడా ఆఖరి కనీసం అంబులెన్స్ దొరకకుండా, లేదా హాస్పిటల్లో ఒక బెడ్ దొరకకుండా ఎన్ని వేల మంది చనిపోయారో తెలుసు. అంతేకాకుండా ఒక కల్తీ లిక్కర్ని సప్లై చేసి కొన్ని వేల మంది చావుకి, కొన్ని లక్షల మంది ఇంట్లో ఏదైతే పడిపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇలాంటి అన్ని కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గమనించకుండా ఈ రోజున మొసలి కన్నీరు గాల్చినట్టుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద, అంతేకాకుండా కూటమి ప్రభుత్వం మీద కూడా ఇలా బురద జల్లే విధానాన్ని ప్రజలు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఒక్క తెలుగువాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా తిరస్కరించే పరిస్థితికి వచ్చారు. ఇదే విధంగా ఉంటే ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలోకి కాదు కదా, 11 సీట్లు కాదు కదా, కనీసం 4 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కూడా నోచుకొని స్థితిని మనం తీసుకొస్తాం. రైట్, మోహన్ రెడ్డి గారు నమస్తే.